లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ శుభోదయం. మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, సుఖముతో, బలముతో దేవుని యొక్క మహిమలో లేచి ఉన్నారని నమ్ముతున్నాను. ఈ రోజంతా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఈ రోజంతా మేలుకరంగా ఉంటుంది, ఈ రోజంతా విడుదలగా ఉంటుందని దేవుని నామం పేరిట మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిర్గమాకాండం 14:14 యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండాలి. బి సైలెంట్, బి క్వైట్. నా పక్షముగా యెహోవా యుద్ధం చేస్తారు, నీ ఊరకే ఉండుడి. బ్రదర్ అండ్ సిస్టర్, ఎన్నో వ్యతిరేకతల మధ్యలో నేను పరిచర్య చేస్తున్నాను. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సాలో ఎన్నో పోరాటములు. నమ్మిన వారు, తోడున్నవారు, తెలిసిన వారు, సేవ చేస్తామని చెప్పిన వారు, అలాగే అన్యులు, బాలాన చోట మధ్యలో నేను వ్యతిరేకంగా, స్తోత్రం, బెదిరింపు మధ్యలో ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాను. ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్, ఇంత మధ్యలో కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నారు. నా పక్షమున ఉండి దేవుడు యుద్ధం చేస్తున్నారు. అన్ని వేళల్లో ఆయన నన్ను ఓదారుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. హల్లెలూయా. నేను ఓడిపోనయ్యా, నా పైన శత్రువు గెలవకుండా, నేను ఓడిపోకుండా ఈ పరిచర్యలో ఇప్పటి వరకు దేవుడు నా పక్షమున ఉండి యుద్ధం చేస్తున్నారు. మీ పక్షంగా ఉండి కూడా దేవుడు యుద్ధం చేస్తారు. ఇరువారు పొరుగువారి మధ్యలో, అన్యుల మధ్యలో, బంధువుల మధ్యలో, మీరు చేస్తున్న జాబ్లో మీకు వ్యతిరేకతలు లేస్తుందా? మీరు చెప్పండి, యెహోవా నా కొరకు యుద్ధం చేస్తారు, నేను ఊరికే ఉంటే చాలు, మోకరిస్తే చాలు, ఉపవాసిస్తే చాలు, దేవుని సన్నిధిలో కనిపెడితే చాలు, ఆయన నా కొరకు యుద్ధం చేస్తారని మౌనంగా ఉండుడి. బైబిల్ ఇంకొక మాట కూడా చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 20:4 వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి రక్షించువాడు దేవుడైన యెహోవా. బెదరవద్దు, వణుకొద్దు, నీ పక్షమున ఉండి దేవుడు యుద్ధం చేయబోతున్నారు. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే. ప్రియ అన్నయ్య గారు, అనిల్ కుమార్ అన్నయ్య గారు ఇలా పాడారు, యుద్ధము యెహోవాదే, రక్షణ యెహోవాదే. యుద్ధం యెహోవాది. మన ఊరికే ఉంటే చాలు, మోకరిస్తే చాలు, మన మోకాలు బయట దేవుడు మన కొరకు యుద్ధం చేసినట్లుంటుంది. లోపల మనం మోకరిస్తే బయట దేవుడు యుద్ధం చేసినట్లు ఉంటుంది. హల్లెలూయా. మీ కొరకు దేవుడు యుద్ధం చేస్తారు. 1 సమూయేలు 17:47 ఏం చెప్పబడుతుంది చూడండి. ఈట చేతను కత్తి చేతను రచించేవాడు కాదు గాని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. యుద్ధం. దేవుడు గోలియాతు ఇశ్రాయేలు జనమును 40 రోజులుగా నిందించాడు. ఆయనను దావీదు వచ్చాడు. దావీదు అంటున్నారు, గోలియాతును చూసి, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు? హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు తెలుసు యుద్ధం యెహోవాదని. మీ కొరకు కూడా దేవుడు యుద్ధం చేస్తారు. మీ కొరకు కూడా దేవుడు మీ పక్షంగా నిలబడి యుద్ధం చేస్తారు. మీ కన్నీరు ఈరోజు తొడవపోతున్నారు, మీ వేదనలు తొడవపోతున్నారు. మీ ఇంటి సరిహద్దుల్లో పోరాటం ఉండొచ్చు, చుట్టూ మీ పొలాల్లో, స్థలాల్లో స్తోత్ర సరిహద్దులు పోరాటం ఉండొచ్చు. మీరు చెప్పండి, యెహోవా నా కొరకు యుద్ధం చేస్తారు. ఈ రోజు నుంచి మీ కొరకు దేవుడు యుద్ధం చేయబోతున్నారు. యుద్ధం యెహోవాదే. ఆమేన్. మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేసినచో దేవుడు మీ పక్షంగా ఉండి యుద్ధం చేయడానికి
సిద్ధంగా ఉన్నారు. ఓ స్తోత్రం, మోకరించండి, దేవుని సన్నిధిని వెదకండి, దేవుడా నా కొరకు యుద్ధం చేయమని చెప్పండి. ఈ రోజు నుంచి మీకు విడుదల దేవుడు దయచేస్తారు. ఆమేన్. ప్రార్థిస్తాం. మంచి తండ్రి, మీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు మీరు దేవుడా నడిపించినందుకు స్తోత్రం. ఎవరెవరికి సరిహద్దులు ప్రాబ్లం ఉన్నదో, ఎవరెవరికి ఆఫీసులో ప్రాబ్లం ఉన్నదో, ఎవరెవరికి అయ్యా స్తోత్రం ఇంటి మధ్యలో ప్రాబ్లం ఉన్నదో, అయ్యా కుటుంబంలో సమస్యలు ఉన్నదో, వారి కొరకు నీ న్యాయ యుద్ధం చేయంబడి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ దీవించండి, బలపరచండి అయ్యా. అన్ని విధమైన పోరాటం నుండి ఒక విడుదల దయచేయండి ప్రభువా. సాతాన్ హల్లెలూయా ఎవరిని ముంగుతామో అని ఓ స్తోత్రం గర్జించిన సింహం వలె తిరిగినప్పుడు దేవుడా మీ బిడ్డలకు తోడుండి బలపరచి యుద్ధం చేసి వారిని స్థిరపరచండి, కృపలోపల భద్రపరచండి ప్రభువా. నీ గొప్ప నామం మాత్రం మహిమపడాలి. నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తారు. మీ కొరకు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఇప్పుడు వరకు ఉన్న అన్ని సమస్యల నుంచి ఇప్పుడే దేవుడు విడుదల చేయబోతున్నారు. మీరు నమ్మండి, విశ్వాసించండి, దేవుడి వైపే మీరు చూడండి. దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ఆమేన్, ఆమేన్.